ఈ మంత్ ఎండింగ్ లో థియేటర్స్ లో రచ్చ చేయాల్సిన రౌడీ హీరో వెనక్కి తగ్గారు. కింగ్డమ్ మూవీని పోస్ట్ పోన్ చేసిన విజయ్ దేవరకొండ నితిన్ తమ్ముడు సినిమాని టార్గెట్ చేశారు. దీంతో నితిన్ సినిమా డైలమాలో పడిపోయింది. కింగ్డమ్ ఎంట్రీతో తమ్ముడు తప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు జనాలు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఈ నెల 30న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమాను జూలై 4కు వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రెజెంట్ సిచ్యువేషన్స్ కారణంగా సినిమా ప్రమోషన్స్, సెలబ్రేషన్స్ చేయడం మంచిది కాదని చెప్పారు కింగ్డమ్ అండ్ టీమ్. దీంతో జూలై 4న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్ తమ్ముడు విజయ్ ఎంట్రీతో డైలమాలో పడిపోయింది. కింగ్డమ్ స్మార్ట్ బిగిన్స్ అంటూ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన కింగ్డమ్ టీమ్ తర్వాత సైలెంట్ అయిపోయింది. విజయ్ దేవరకొండ బర్త్డేనా సర్ప్రైజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన రౌడీ బాయ్స్ కు జస్ట్ పోస్టర్ తో సరిపెట్టారు. దీంతో కింగ్డమ్ రిలీజ్ పై అందరిలో డౌట్స్ రేజ్ అయ్యాయి. అనుకున్నట్లే సినిమా పోస్ట్ పోన్ అయింది. హరిహర వీరమల్లు కోసమే కింగ్డమ్ వాయిదా పడినట్టు ఇన్సైడ్ టాక్. అయితే కింగ్డమ్ పోస్ట్ పోన్ ఎఫెక్ట్ నితిన్ తమ్ముడి మీద పడింది. అసలు ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటూ హడావిడి చేసి రిలీజ్ డేట్ ఇచ్చిన తమ్ముడు సినిమా విజయ్ దేవరకొండ కింగ్డమ్ పోస్ట్ పోన్ అవడంతో ఇబ్బందుల్లో పడింది. ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే నితిన్ తమ్ముడు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రాబిన్ హుడ్ తో ఆడియన్స్ ముందుకొచ్చి డీలా పడ్డ నితిన్ తమ్ముడు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక కింగ్డమ్ తమ్ముడు సినిమాల్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రెండు కూడా నెట్ఫ్లిక్స్ సినిమాలే. ఇప్పుడు ఈ రెండు సినిమాలు జూలై 4న మీద కన్నేశాయి. ఒకవేళ కింగ్డమ్ సినిమా కోసం తమ్ముడు మూవీని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే నెట్ఫ్లిక్స్ అందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి నితిన్ తమ్ముడు సినిమాకి విజయ్ దేవరకొండ కింగ్డమ్ పెద్ద సమస్య తెచ్చిపెట్టింది అంటున్నారు ఆడియన్స్.